వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దుర్గం చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. దుర్గం చెరువుకు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్టు గుర్తించారు. నోటీసులు జారీ చేశారు శేర్లింగంపల్లి తహసీల్దార్. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చేయాలని నోటీసులో పేర్కొన్నారు. రైట్, ప్రస్తుతం దుర్గం చెరువు వద్ద మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు, మాట్లాడదాం. సాయి కిరణ్, చెప్పండి, దుర్గం చెరువు చుట్టుపక్కల ప్రాంతం, అలాగే అది ఇళ్ళు ఏదైతే ఉంటాయో లేఅవుట్ అక్కడ ఉంటుంది, అక్కడ కూడా పూర్తిగా అది ఎఫ్టీఎల్లో పరిధిలోకి వస్తుంది. దాన్ని కూల్చివేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. ప్రస్తుతం స్వచ్ఛందంగా కూల్చేయాలని కూడా నోటీసులు అన్నట్టుగా తెలుస్తోంది. కావూరి హిల్స్ అంటారు అక్కడ కూడా. సాయి కిరణ్. ఎస్ హరి, అయితే మనం చెరువులు నాలాలు బఫర్ జోన్లలో నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూల్సి వస్తుందో హైడ్రా. సో తాజాగా దుర్గం చెరువు మీద ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. దుర్గం చెరువు చుట్టూ కూడా దాదాపు 5 కాలనీలు వెలిసాయి. అంటే ఇప్పుడు కాదు, గతంలోనే ఏళ్ల నుంచి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా దాదాపు 224 ఇళ్లకు ప్రస్తుతం అయితే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీలకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి ఇంటికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన మాదాపూర్ ఇక్కడనే అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయం రెండు కూడా ప్రస్తుతం దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లెవెల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా దాదాపు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో గడువు ఇచ్చారు. వారంతట వారే తమంతట తాముగా ఈ నిర్మాణాలన్నింటి కూడా కూల్చివేయాలి, తొలగించాలి అంటూ కూడా నోటీసులు ఇచ్చారు. లేదంటే వాళ్ళందరూ అయితే హైడ్రా వచ్చి మొత్తం పూర్తిగా కూడా కూల్చేస్తుంది అనేటువంటిది కూడా చెప్పారు. సో ఇక్కడ పూర్తిగా అక్రమ నిర్మాణాలు వెలిసాయి. దాదాపు దుర్గం చెరువు పూర్తిగా కూడా కుచించుకపోయింది. కాలక్రమేణా ఇది మురికి కూపంగా మారింది. అసలు ఇక్కడ దుర్గం చెరువు గతంలో ఇక్కడ ఉన్నట్టు కూడా తెలియకుండా ఉండేది. పూర్తిగా కొండల మధ్య ఉండేది. కానీ ఈ కొండలన్నింటి కూడా తొలుస్తూ పూర్తిగా అనేక కాలనీలు వెలిసాయి. వాణిజ్య సముదాయాలు, ఇల్లు, వ్యాపారాలు అనేకం కూడా వెలిసాయి. దుర్గం చెరువును ఆనుకుని, అంటే దుర్గం చెరువును చూస్తూ ఇక్కడ అయితే కాఫీ డేస్ కావచ్చు అనేకం కూడా వెలిసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికి కూడా వాల్టా చట్టం సెక్షన్ 23(1) కింద కూడా నోటీసులు అయితే జారీ చేశారు. వెంటనే ఇవన్నింటినీ కూడా తొలగించాలి, లేకపోతే తామే తొలగిస్తామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా హైడ్రా వచ్చిన తర్వాత రాజకీయంగా అనేక ప్రకంపనలు వస్తున్నాయి. కేవలం ఇది ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ చేసి కూలుస్తుంది అనేటువంటి ఒక వాదన ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి నివాసానికే ఇప్పుడు ఏకంగా నోటీసులు జారీ చేయడంతో ఇది రాజకీయంగా కాదు, ఇది ఎవరున్నా సరే, ఆక్రమణలు చేపట్టిన వారు ఎవరైనా సరే కూలుస్తామనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది అని చెప్పొచ్చు. దుర్గం చెరువులు ప్రధానంగా ఎఫ్టీఎల్ను ఆనుకొని ఉన్నటువంటి 5 కాలనీలన్నిటికీ కూడా అయితే నోటీసులు అయితే జారీ చేశారు. గతంలో జిహెచ్ఎంసీ పాతినటువంటి హద్దురాలను ఎవరూ పట్టించుకోకుండా పూర్తిగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి కూడా నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలు పూర్తిగా ఇక్కడికి వచ్చేసాయి. దుర్గం చెరువును పూర్తిగా కబ్జా పెడుతూ దాదాపు దుర్గం చెరువు 84 ఎకరాల వరకు కూడా కుచించుకపోయింది. ఎన్నో వందల ఎకరాలు ఉండాల్సినటువంటి దుర్గం చెరువు ఈ విధంగా కుచించుకపోయింది. సో ఇక్కడ ఈ దుర్గం చెరువు సమీప కాలనీలు మీరు చెప్పినట్టు ఒక 5 కాలనీలు ఉన్నాయి. ఆ 5 కాలనీలలో సీఎం తమ్ముడే కాదు, అటు సినిమా యాక్టర్స్ కావచ్చు, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇలా అనేక మంది కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి కాలనీలలో కూడా నివాసం ఉంటున్నారు. సో ప్రస్తుతం వీటందరికీ కూడా రెవెన్యూ అధికారులు నోటీస్ ఇచ్చారు. 30 రోజుల సమయం ఇచ్చారు. ఆ 30 రోజుల్లో వీళ్ళందరూ ఇక్కడ వీటన్నింటినీ నిర్మాణాలు తొలగించకపోతే హైడ్రా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలన్నింటినీ కూడా తొలగిస్తామని అయితే చెప్తున్నారు. మరి హైడ్రా వచ్చేలోపు వీళ్ళంతా తొలగిస్తారా, లేకపోతే హైడ్రా దూకుడుగా వచ్చి మొత్తం 200 ఇళ్లను పడగొడుతుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. రైట్, అయితే కావూరి హిల్స్ కావచ్చు, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ, ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకు కూడా నోటీసులు అందాయనేది వినిపిస్తోంది. చాలామంది ప్రముఖులు కూడా అక్కడ ఉంటారని తెలుస్తోంది. సాయి కిరణ్. సౌను హరి, మీరు చెప్పిన 5 కాలనీలే ప్రధానంగా ఇక్కడ వెలిసాయి. దుర్గం చెరువు చుట్టూ కూడా ఇందాక చెప్పినట్టు నెక్టార్స్ గార్డెన్ కావచ్చు, కావూరి హిల్స్ అనేటువంటి చాలా ఫేమస్. ఇక్కడ నగరానికి సంబంధించినటువంటి బడాబాబులంతా, సెలబ్రిటీస్ అంతా కూడా ఇక్కడే నివసిస్తున్నారు. ఎందుకంటే దుర్గం చెరువు లేక్ వ్యూ పాయింట్ ఆధారంగా కూడా అనేక కట్టడాలు వెలిసాయి. లేక్ వ్యూను చూపిస్తూ కూడా అనేక అపార్ట్మెంట్లు కూడా వెలిసాయి. సో వాటన్నిటిని కూడా అవన్నీ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. 30 రోజుల్లో వాళ్ళందరూ ఆ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలనేటువంటిది అయితే చెప్తున్నారు. సో చాలా సీరియస్గానే ఉంది గవర్నమెంట్. ఇప్పటికే అనేక కట్టడాలను కూలుస్తూ వస్తుంది. సో ఇప్పటివరకు మనం చూసాం ఎన్కన్వెన్షన్ ఏదైతే తొమ్మిడికుంట చెరువును కబ్జా చేసినటువంటి ఎన్కన్వెన్షన్ను కూల్చినటువంటి అధికారులు ఆ తర్వాత మళ్ళీ కూల్చివేతలు అయితే చేయలేదు. సో మరి దుర్గం చెరువుకు అయితే నోటీసులు అందించారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కూల్చేయాలని చెప్తున్నారు.
థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్ సాయి కిరణ్.